పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత బీఆర్ఎస్ ఖాతాలోకి చేరిపోయాయి. ఇప్పుడు మళ్లీ పాగా వేయాలని హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహరచన చేస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గాలేవి, బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంటు ఎన్నికల వేడి రగులుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ జిల్లాలోని 2 లోక్సభ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల విజయం సాధించి మరోసారి తన పట్టును నిరూపించుకుంది గులాబీ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ పార్టీ గట్టి పట్టుంది. బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతున్న ఈ జిల్లా పార్లమెంటు స్థానాల్లో ఎలాగైనా పాగా వేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మెదక్ లోక్సభ స్థానం నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించారు. 1980లో ఇందిరాగాంధీ మెదక్ నుంచి గెలిచి ప్రధాని అయ్యారు. అలాంటి స్థానం ఇప్పుడు కాంగ్రెస్ కు అందని ద్రాక్షలా ఊరిస్తోంది. 1998 ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా మెదక్ లోక్సభ స్థానంలో గెలవాలని టీపీసీసీ వ్యూహరచన చేస్తోంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని మరో ఎంపీ స్థానం జహీరాబాద్. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019లో ఈ సీటులో బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో పూర్వ వైభవం కోసం హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీటిని గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టొచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార ప్రక్రియ, చేరికల వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బీసీ నేతలు పోటీ చేస్తున్నారు. మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ బరిలో ఉన్నారు. నీలం మధు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పటాన్చెరు నుంచి పోటీ చేసి 40,000కు పైగా ఓట్లు సాధించారు. ఈ పార్లమెంటు స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి బీసీల్లో మంచి పట్టుంది. ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మెదక్ నుంచి బీసీ బిడ్డను గెలిపించాలని కోరారు. అటు బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. బీసీ నేతకు టికెట్ ఇవ్వటం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ షెట్కార్ లింగాయత్ సామాజిక వర్గ నేత. 2009లో ఇక్కడి నుంచి హస్తం పార్టీ ఎంపీగా గెలిచారు. ఈ స్థానంలో ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ ఓట్లు షెట్కార్ కు కలిసి వస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ బరిలో దిగారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈ నేత పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్కు ముందు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ అభ్యర్థి కూడా లింగాయత్ సామాజిక వర్గమే. కార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ కూడా బీసీఏ. ఈ నేతది కూడా లింగాయత్ కమ్యూనిటీనే. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురిది ఒకే సామాజిక వర్గం కావడంతో రసవత్ర పోరు జరుగుతోంది. మెదక్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాల్లో గెలుపు కోసం కాంగ్రెస్ జపిస్తున్న బీసీ మంత్రం ఆ పార్టీ గెలుపునకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి.